కుదిరిన రోగం. ఒక ఊళ్ళో పిసినిగొట్టు ధనికుడు ఉండేవాడు. అయితే అతను గొప్ప తిండిపోతు. తన మటుకు తాను పంచభక్ష పరమాన్నాలు తినేవాడు. కాని ఇతరులకు ఎంగిలి చెయ్యి కూడా విదిల్చేవాడు కాడు. ఆయనకు భార్య, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆయన వారిని కూడా కడుపు నిండా తిననిచ్చేవాడు కాదు. తిండి యావ జాస్తిగా గల భద్రయ్య నిత్యము ఏవో చిరుతిళ్ళు, పప్పులో, పలాలో తింటూనే ఉండేవాడు. ఆశగా తన వంక చూసే కన్నబిడ్డలకు అది మందు అని చెప్పేవాడు. భద్రయ్యకు పొరుగున పాపయ్య అనే ఒక పేదవాడు ఉన్నాడు. అతగాడికి కూడా భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకు కలిగినంతలో అతడు భార్య బిడ్డలతో సమంగా అనుభవిస్తూ ఉండేవాడు. ఒకరోజు పాపయ్య కొడుకు భద్రయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో భద్రయ్య తన ఇంటి వరండాలో కూర్చుని బత్తాయి పళ్ళు తింటున్నాడు. భద్రయ్య పిల్లలిద్దరూ ఆశగా తండ్రి వంక చూస్తున్నారు. కాని ఆయన వాళ్ల వంక చూడటం లేదు. ఆయన దృష్టి పాపయ్య కొడుకు మీద పడింది. ఎందుకురా ఇలా వచ్చావు అని భద్రయ్య వాణ్ణి అడిగాడు చిరాకుగా. చంద్రాన్ని, లక్ష్మిని ఆడుకునేందుకు తీసుకువెడదామని అని వినయంగా సమాధానం చెప్పాడు పాపయ్య కొడుకు. పొండిరా, పోయి వాళ్ళింట్లో ఆడుకోండి అన్నాడు భద్రయ్య తన పిల్లలతో. చంద్రము, లక్ష్మి పాపయ్య కొడుకు వెంట వెళ్లారు. వాళ్ళు పాపయ్య ఇల్లు చేరాక పాపయ్య కొడుకు భద్రయ్య కొడుకును, అదేమిట్రా, మీకు పెట్టకుండా మీ నాన్న బత్తాయి పళ్ళు తినేస్తున్నాడు అని అడిగాడు. ఆయనెప్పుడూ అంతే అన్నారు భద్రయ్య పిల్లలిద్దరూ ఏకకంఠంతో. పాపయ్య కొడుకు లేచి, మీరిక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా అని భద్రయ్య పిల్లలకు చెప్పి వైద్యుడు రంగనాథం ఇంటికి పరుగెత్తి వెళ్ళాడు. పాపయ్య కొడుకు వెళ్ళేసరికి రంగనాథం ఇంట్లోనే ఉన్నాడు. వాడు ఆయనకు నమస్కారం చేసి, మా పొరుగింటి భద్రయ్య గారు చాలా జబ్బుగా ఉన్నారు. ఆయన డబ్బు కక్కుర్తి కొద్దీ వైద్యం చేయించుకోవడం లేదు. మీరు ఆయన్ను రక్షించాలి అన్నాడు. నిజంగానే రంగనాథానికి ఎవరి జబ్బు గురించి విన్నా నిద్రపట్టదు. పాపయ్య కొడుకు చెప్పినది వింటూనే ఆయన లేచి మందుల సంచి తీసుకుని భద్రయ్య ఇంటికి వెళ్ళాడు. రంగనాథం వెళ్ళేసరికి భద్రయ్య వరండాలో కుర్చీలో కూర్చుని ఉన్నాడు. రంగనాథాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడుతూ లేచి, ఏమిటి ఇలా దయచేశారు అని అడిగాడు. రంగనాథం నవ్వి, మీకోసమే, మీ ఆరోగ్యం సరిగ్గా లేదట కదా అన్నాడు. నా ఆరోగ్యానికేం, పిడిరాయిలా ఉన్నాను అన్నాడు భద్రయ్య. అలా అనకండి, మీరేమీ కంగారు పడవద్దు, నేను మీకు ఉచితంగా వైద్యం చేస్తాను అన్నాడు రంగనాథం. భద్రయ్య నవ్వి, ఎంతమాట, మీ దగ్గర వైద్యం చేయించుకుని డబ్బులిచ్చే ధైర్యం నాకెక్కడిది? అయినా నేను జబ్బు పడ్డానని మీకెవరు చెప్పారు అని అడిగాడు. మీ పొరుగింటి పాపయ్య కొడుకు చెప్పాడు అన్నాడు రంగనాథం. భద్రయ్యకు చాలా కోపం వచ్చింది. వెంటనే పక్క ఇంటికి వెళ్ళి పాపయ్య కొడుకును పిలుచుకువచ్చాడు. రంగనాథం పాపయ్య కొడుకు వంక కోపంగా చూసి, ఏంరా, ఈయనకు జబ్బన్నావు, మనిషి నిక్షేపంలా ఉంటే అని అడిగాడు. పాపయ్య కొడుకు నింపాదిగా, ఆయన పిల్లలకు పెట్టకుండా బత్తాయి పళ్ళు తింటున్నారు. మా నాన్న మాకు పెట్టకుండా ఏ పండు తినడు. కాని జబ్బు చేసినప్పుడు మాత్రం తను ఒక్కడే తింటాడు. ఎందుకంటే ఎక్కువ కొనుక్కునేందుకు మాకు డబ్బు లేదుగా అన్నాడు. అయితే పిల్లలకు పెట్టకుండా పళ్ళు తింటున్నారని నాకు జబ్బు చేసిందంటావా? నాకు జబ్బు చేస్తే వైద్యుణ్ణి నేను పిలిపించుకోలేను అని భద్రయ్య ఆ కుర్రవాణ్ణి కోపంగా అడిగాడు. మీరు పిసినిగొట్టు కదా, డబ్బు ఖర్చయిపోతుందని వైద్యం చేయించుకోవడం లేదేమో అనుకున్నాడు. రంగనాథం గారు ఊరికే వైద్యం చేస్తారని మీకు తెలీదేమోనని ఆయనింటికి పరిగెత్తాడు నాన్నా అని భద్రయ్య కొడుకు చంద్రం అన్నాడు. ఆ మాట విని భద్రయ్యకు చాలా కోపం వచ్చింది. ఆయన పాపయ్య కొడుకుతో, ఏంరా, నేను పిసినికొట్టునని నీకు తెలిసింది కదా, అందుకే నేను నా పిల్లలకు పెట్టకుండా పళ్ళు తింటున్నానని గ్రహించలేకపోయావా అన్నాడు. మా నాన్న జబ్బు చేసినప్పుడు పళ్ళు తను ఒక్కడే తింటాడే, అప్పుడు ఆయన కళ్ళనీళ్లు పెట్టుకుని ఎంత పిసినిగొట్టు కూడా కన్నబిడ్డలకు పెట్టకుండా తాను తినడు.
కానీ నేను మాత్రం మీకు లేకుండా పళ్ళు తినేస్తున్నాను అంటాడు. అందుకని మీకు జబ్బే చేసి ఉండాలనుకున్నాను అన్నాడు పాపయ్య కొడుకు నింపాదిగా. భద్రయ్య మొదట ఉలిక్కిపడ్డాడు. తరువాత ఆయన తమాయించుకుని పాపయ్య కొడుకు భుజం తట్టుతూ రంగనాథంతో, రంగనాథం గారు, వీడు చెప్పినది నిజం. చాలా కాలంగా నేను జబ్బుతో బాధపడుతున్నాను. అందుకే ఇంతకాలము నేను కట్టుకున్న ఇల్లాలిని, కన్న బిడ్డలను సుఖపెట్టలేకపోయాను. వీడు మిమ్మల్ని తీసుకురావడం నాకు మంచిదే అయ్యింది అన్నాడు. ఆ రోజు రాత్రి భద్రయ్య రంగనాథం కుటుంబానికి, పాపయ్య కుటుంబానికి విందు చేశాడు. భద్రయ్య పిల్లలు మొదటిసారిగా మంచి వంటకాలు రుచి చూశారు. ఆ తరువాత మరెన్నడూ వాళ్ళు చిరుతిళ్ల కోసం మొహం వాచిపోలేదు. కథ సమాప్తం.